రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది టీడీపీ. ఇవాళ చంద్రబాబుతో యనమల నిమ్మల అనగాని గొట్టిపాటి రవికుమార్ భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశాన్ని చంద్రబాబు వద్ద వారు ప్రస్తావించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని నేతలకు తేల్చి చెప్పారు చంద్రబాబు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైట్, ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, అరుణ, టీడీపీ అధినేత చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు కూడా సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, రామానాయుడు ఈ నలుగురితో దాదాపు 2.5 గంటల పాటు ఆయన చర్చించారు. ఏదైతే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలపాలా వద్దా అనేది చాలా మీమాంసలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఇటువంటి ప్రయోగాలు వద్దని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదు, మన ఫోకస్ అంతా కూడా అసెంబ్లీ ఎన్నికలు, రాబోయే లోక్సభ ఎన్నికలపైనే ఫోకస్ ఉండాలని చంద్రబాబు నేతలకు చెప్పడం జరిగింది. నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. లాభ నష్టాలు కూడా బేరోజు వేశారు. ఏదైతే రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పుడు కనుక పోటీ చేస్తే 20 మంది పైన అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వీరికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ ఫోకస్ అంతా కూడా 10-15 రోజులు ఏదైతే ఆ పని మీద ఉండాల్సి వస్తుంది. ఇది సార్వత్రిక ఎన్నికల్లో మనం వెనకబడే ప్రమాదం ఉంది ఈ పని వలన అని చెప్పి చంద్రబాబు నేతలంతా కూడా అభిప్రాయపడ్డారు. కానీ ఒకరిద్దరు నేతలు మాత్రం పోటీ చేయాల్సిందే. ఎందుకంటే అధికార పార్టీలో చాలా మంది నేతలు మనకి మద్దతు ఇస్తామని ముందుకు వస్తున్నారు, హామీ ఇస్తున్నారు, టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిలో ఉన్న అసంతృప్తిని మనం క్యాష్ చేసుకోవాలని కొందరు నేతలు చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు మొత్తం కూడా వారికి వివరించారు. ఏదైతే రాజ్యసభ ఎన్నికల్లో కనుక మనం ఫోకస్ పెడితే కనుక చాలా రోజులు దీని మీద పనిచేయాల్సి ఉంటుంది, అది సార్వత్రిక ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది అని చెప్పి చంద్రబాబు అందరికీ చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రాబోయే సార్వత్రిక ఎన్నికల మీదే ఫోకస్ పెట్టాలి. ఏదైతే లోక్సభ కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలపై అభ్యర్థుల పైన దృష్టి పెడుతున్నాను, ప్రస్తుతానికి కసరత్తు చేస్తున్నాను. బీజేపీతో కూడా చర్చల ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుంది. ఢిల్లీలో కూడా బీజేపీ పెద్దలతో మాట్లాడారని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. సుదీర్ఘంగా ఇప్పటికే నారా లోకేష్ శంకరావం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. అదేవిధంగా భువనేశ్వర్ కూడా న్యాయం గెలవాలి అని చెప్పి ఆమె కూడా తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా భవిష్యత్తులో ప్రచారాలు ఎలా ఉండాలి, పార్టీలోకి నేతలు ఎవరెవరు వస్తున్నారు, వారు వచ్చే వల్ల అక్కడ స్థానికంగా ఉండే టీడీపీ నేతలకు ఏమైనా ఇబ్బంది ఉందా అనే అంశాల గురించి కూడా ఇక్కడ చంద్రబాబు సుదీర్ఘంగా నేతల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఏదైతే చంద్రబాబు కొన్ని కీలక అంశాలను కూడా టచ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైనా నేతల సమావేశం అయితే ముగిసింది, నేతలంతా కూడా బయటకు వెళ్లిపోయారు. మరోవైపు మధ్యాహ్నం నుంచి కూడా ఆయన కోఆర్డినేటర్లతో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా చంద్రబాబు అయితే ఈ రోజు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. రాజ్యసభలో టీడీపీ పోటీ చేయట్లేదని కరాఖండిగా నేతలకి తేల్చి చెప్పారు. అరుణ, ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.